క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని ప్రియులారా, ఈరోజు ఉదయం లేవగానే ఎలా లేచారు? ఆరోగ్యంగా లేచి ప్రభుని స్తుతించారా, ఘనపరిచారా? యేసయ్య నామాన్ని బట్టి కీర్తిస్తూ లేచారా? లేదా ఏదైనా సమస్యలు తలపోసుకొని దిగులు పడుతూ దుఃఖపడుతూ కూర్చొని ప్రభు నామాన్ని బట్టి బాధపడుతూ ఉన్నారా? యేసు ప్రభువారు మన చింత యావత్ ఆయన మీద వేయమన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. యేసు ప్రభు మీద మన చింత యావత్తు వేసినట్లయితే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేయువాడు. ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక, ఘనకార్యములు చేయనుగాక. ఈరోజు శుభవచనం కొరకు 95వ సంకీర్తన 6వ వచనం చదువుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యేసు ప్రభువారు మన దేవుడు కదండి. ఇదే కీర్తనలో యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. యేసు ప్రభువారు మహాదేవుడు కదండి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, పాస్టర్ గారు యేసు ప్రభువారు దేవుడు అనే దానికి రుజువు ఏడనుందా? యేసు ప్రభువారు ఎప్పుడు కూడా నేను దేవుడిని చెప్పలేదే. లోకస్తులు ఈనాడు అటువంటి ప్రశ్నలతో ఉన్నారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చాలా వేదాంతముతో కూడిన మాటలు ఈ పత్రికలో రాస్తాడండి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, దేవునిలో ఉండవలసిన లక్షణాలన్నీ, దేవునిలో ఉండవలసిన గుణగణాలన్నీ, దేవునిలో ఉండవలసినటువంటి మరి అపరిమితమైన శక్తి అంతా యేసు క్రీస్తు ప్రభువులో ఉంది. అంతకంటే ఏం కావాలి? పౌలు తీతుకు పత్రికలో కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు. చూడండి, తీతుకు పత్రిక కూడా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. మహాదేవుడు యేసు ప్రభువారు. యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి వచ్చి గొప్ప దేవుడై ఉండి, ఆ మాటలు కూడా చదవాలి మీ కొరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు రాశాడండి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తర్వాత పైన చూడండి, దేవునితో సమానముగా ఉండుట. చూడండి, దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకై 2025 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన ఆయన బెత్లెహేం అనే గ్రామంలో జన్మించి మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. యేసు ప్రభువారు మహాదేవుడు, ఆయన మన దేవుడు. ఎంత బలమైన మాట! యేసయ్య మన దేవుడు. ఇంకా యేసు క్రీస్తు ప్రభువుని ఎవరైనా సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువారు మహాదేవుడు. ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. మనం చేసిన పాపం నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు,
మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మన కొరకై తిరిగి రానై ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే యేసయ్య నిన్ను ఆయన బిడ్డగా చేసుకొని చక్కగా నడిపిస్తాడు. ఈ కీర్తనలో గంభీరమైన విషయం ఏంటంటే, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, యేసు ప్రభువారు ఆయన మన దేవుడైతే మనం ఆయన ప్రజలము, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యేసు ప్రభువారు గొప్ప దేవుడు, మనము ఆయన గొర్రెలం. ఎంత గొప్ప సత్యం అండి. కాబట్టి యేసు ప్రభువారు ఇంకా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నీకు కాపరిగా ఉండి, ఆయన నీకు దేవుడిగా ఉండి నిన్ను చక్కగా నడిపించాలని కదా. ఇంకా ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రాకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మన దేవుడన్న సత్యాన్ని అంగీకరించాలి. ఇంకా చాలామందికి ఎందుకో యేసుక్రీస్తు ప్రభుని గురించిన సందేహం ఉంది. ఆయన దేవుడా? ఒక మాట లోకస్తులు అడుగుతారండి, యేసు ప్రభువారు దేవుడా? వెంటనే తడువులు ఆడుకోకుండా మనం చెప్పే సమాధానం ఏంటంటే ఎస్, ఆయన దేవుడే అంటారు. వెంటనే వాళ్ళు అడిగే ప్రశ్న ఏం తెలుసా? కెన్ గాడ్ డై? మరి యేసు ప్రభువారు దేవుడు అయితే ఆయన చచ్చిపోతాడా? యేసు ప్రభువారు దేవుడు, అదే సమయంలో ఆయన మానవుడుగా వచ్చాడు కాబట్టి మన పాపం నిమిత్తమై సిలువలో ఏమయ్యాడు? మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మన కొరకై తిరిగి రానై ఉన్నాడు. ఈ సత్యాన్ని అంగీకరిస్తే యేసు ప్రభు నీలోకి వస్తాడు, నీ జీవితాన్ని చక్కగా నడిపిస్తాడు. కాబట్టి ఇంకా యేసు ప్రభుని గురించి ఏదైనా సందేహం మీలో ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు కోసం మీ హృదయాన్ని తెరవండి. యేసు క్రీస్తు ప్రభుని దేవునిగా అంగీకరించండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేపి నీ హృదయం అందు విశ్వసించి నీవు రక్షించబడతావు కదండి. యేసు నామం వల్లనే రక్షణ ఉంది, కానీ ఈ లోకంలో ఏ నామం వలన రక్షణ లేదు. ప్రతి మోకాలు యేసు నామమున వంగినప్పుడే జీవాన్ని పొందుకుంటారు కదా. యేసు ప్రభువులో ఉన్న ఈ శక్తిని మనం తెలుసుకొని, యేసు ప్రభు మన దేవుడుగా మన కొరకు వచ్చాడని తెలుసుకొని ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈరోజు యేసు ప్రభు మీలోకి వస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన దేవుడిగా నువ్వు అంగీకరిస్తే ఆయన దైవశక్తి నీలో పనిచేస్తుంది. ఆ దైవశక్తి భక్తికి కావలసినది. అలాగే చూడండి, పేతురు రాస్తాడు ఆ మాట, భలే మాట. ఆయన దైవశక్తి, ఆయనను దేవుడిగా అంగీకరించిన వారి జీవితంలో ఆయన దైవశక్తి ఏం చేస్తుంది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున. కాబట్టి మన జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకిచ్చేది ఆయన దైవశక్తి. ఆ దైవశక్తి ఈరోజు మనకు అందుబాటులో ఉండగా యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం, ఆయన కొరకు జీవించడం నేర్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం విన్న వాక్యాన్ని దీవించండి. మీరు దేవుడు అయ్యాం, ఆయన మన దేవుడు అనే మాట మేము ధ్యానం చేశాం. మా కొరకు ఈ లోకానికి వచ్చి మా పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు మానవుడిగా వచ్చారు కాబట్టి మా పాపముల కొరకై సిలువలో మరణించారు. మీరు దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచినందుకై స్తోత్రాలు. ఉదయకాలం విన్న వాక్యాన్ని దీవించండి. లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా సంఘం చుట్టూ కూడా మీ కంచె వేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి ప్రభా. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్నా నీ బిడ్డలకు ప్రభా క్షేమం దయచేయండి. ప్రతి శోధన, కీడు, దుష్టుడు అపాయం తప్పించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. నీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. దేవా సహాయం దయచేయండి. పరీక్ష రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పరీక్షలో గొప్ప జ్ఞానంతో ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా.
తండ్రి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తోడుగా ఉండండి. వ్యాపారం చేసుకుంటున్న వారిని దీవించండి. ఆయా చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్కరిపై మీ దీవెనలు కుమ్మరించి ఏకాంగులను సంసారులుగా చేసి ఉదయకాలం తండ్రి శుభవచనంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మిక్కిలి ఆశీర్వదించి ఈ దిన జీవిత యాత్రలో ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని మీరే నీ బిడ్డలను దీవించండి. ఈ నెల 20, 21, 22 తారీఖుల్లో తండ్రి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరగనయున్న తండ్రి కృతజ్ఞత స్తుతి పండుగలు దీవించండి. 22వ తారీఖు ప్రత్యేకమైన స్తుతి కూడిక. ఆ సాయంకాలం దైవ సేవకులు వస్తుండగా మంచి వాతావరణం ఏర్పాట్లన్నింటిలో మీ కృప తోడుగా ఉంచి ఆశీర్వదించి ప్రతి విధమైన కీడు తప్పించి మీరే కార్యాలు జరిగించి అక్కర తీర్చి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.